హలో అండి, నేను మీ డాక్టర్ కార్తిక్. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి. ఈ మధ్య కామన్ గా పిల్లల్లో సమ్మర్ లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే యూరిన్ ఇన్ఫెక్షన్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. చలేసేసి వణుకుతో సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. యూరిన్ పోసేటప్పుడు కొంచెం ముక్కడం మూలగడం ఇలా చేస్తారు. దీని మెయిన్ కారణం ఏంటి? పిల్లల్లో ఎక్కువ అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే యూరిన్ ఆపుకోవడం కానీ, వాళ్ళు చిన్న పిల్లలు అయితే డైపర్లు ఫ్రీక్వెంట్ గా మార్చకపోవడం కానీ, పూర్ హైజీన్ కానీ, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, ఇంకోటి మేజర్ కాన్స్టిపేషన్, మోషన్ ఆపుకున్నా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్. ఇంకొకటి మొన్న ఓపీడీలో క్వశ్చన్ అడిగారు, పబ్లిక్ టాయిలెట్స్ వాడితే యూజువల్ గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాయి. అంటే మేము ఊరు వెళ్ళాము, అక్కడ యూరిన్ పోయడం ఇష్టం లేక పిల్లలు అట్లా ఆపుకుంటున్నారు, స్కూల్స్ లో నచ్చక ఎక్కువ ఆపుకుంటున్నారు, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు. డెడ్లీ కాంబినేషన్ వచ్చేటప్పటికి వాటర్ సరిగ్గా తాగకపోవడం, హైజీన్ సరిగ్గా లేకపోవడం, ఫ్రీక్వెంట్ గా డైపర్స్ చేంజ్ చేయకపోవడం, లేకపోతే హోల్డ్ చేసుకోవడం, ఇవి డెడ్లీ కాంబినేషన్. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ని సీరియస్ గా తీసుకొని పీడియాట్రిషియన్ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తారు. దాని తగ్గట్టు యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే ఇది అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.